హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విక్కీ అండ్ చెర్రీ యూట్యూబ్ ఛానల్. ఏంటి ఎప్పుడు ఏదో ఒక పార్టీస్ అవుతున్నాయి అనుకుంటున్నారా? ఇదేమో నా బర్త్డే మాట. ఆ రోజు రాధా వచ్చింది ఫస్ట్. ఆమె వచ్చి గులాబ్ జామ్ డవ్ అంతా మిక్స్ చేస్తే, తర్వాత సుమ, సౌమ్య, శ్రావణి ఏమో దాన్ని రౌండ్గా చిన్న చిన్న ఉండలు చేస్తున్నారు. గులాబ్ జామ్ ప్రిపేర్ చేద్దామని అనుకున్నాము. సో వాళ్ళందరూ చేస్తుంటే నేనైతే చక్కగా వీడియో తీసుకుంటున్నాను వాళ్ళు ఏమేమి చేస్తున్నారు అని చెప్పేసి. ఇది నెక్స్ట్ ఏమో జోష్న వచ్చింది. వాళ్ళు ఇంకా చేయడానికి టైం పడుతుంది కదా అని చెప్పేసి తనేమో చిన్నవి బ్యాట్స్ ఉంటాయి కదా, చిప్స్, అవన్నీ ఫ్రై చేసేసి వన్ సైడ్ ఏమో గులాబ్ జామున్ కూడా ఫినిష్ చేస్తుందన్నమాట. అండ్ ఇదైతే నెక్స్ట్ క్యాబేజీ పకోడా కోసం అవి ప్రిపేర్ చేయడానికి అని చెప్పి కట్ చేసుకుంటున్నాము. జస్ట్ ఇంట్లో పార్టీ ఇదంతా. మేము మాత్రం తెలుగు వాళ్ళం, జస్ట్ నార్మల్గా పిల్లలు అండ్ లేడీస్ పార్టీ అన్నమాట. వాళ్ళని ఇన్వైట్ చేసుకున్నాం, వచ్చారు. అండ్ ఇందాక బ్రెడ్ చూసారా, చాలామంది బ్రెడ్ బజ్జీలు చేయడానికి బ్రెడ్ మంచిగా ఒక షేప్ రావాలని చెప్పి చాలా ట్రై చేస్తారు కదా, అలాంటి వాళ్ళకి మేము ఒకటి చెప్తాము. హ్యాపీగా బ్రెడ్ అనేది సిజర్తో కట్ చేసేసుకోండి, మంచిగా షేప్ కట్ అవుతుంది. అండ్ మీకు చూపిస్తున్నాను అక్కడ గులాబ్ జామ్ కూడా ప్రిపేర్ అయిపోయిందని చెప్పేసి, చూసారు కదా. అండ్ ఇదైతే ఆ బ్రెడ్ వేసేగా ఇంకా కొంచెం డవ్ ఉంటే అది ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి మేము అక్కడ ఈవినింగ్ ఇంకా ఎలాగో చేస్తున్నాం ఆఫ్టర్నూన్ నుంచి కదా అని చెప్పి, కొంచెం టైం ఉంది కదా అని చెప్పి కాసేపు కొంచెం పకోడీ వేసుకుంటున్నాం. దాంతోనే మేమందరం కొంచెం పకోడీ వేసుకొని కొంచెం రెస్ట్ తీసుకున్నాం అన్నమాట. అక్కడ సౌమ్య వేస్తుంది చూడండి, అక్కడ ఆ పకోడీస్ చేసేసి ఇంకా అందరం తింటూ క్యాబేజీ అనేది కట్ చేస్తుంది తను, శ్రావణి. అండ్ తనే ప్రిపేర్ చేస్తుంది అన్నమాట క్యాబేజీ పకోడీ. తనకి కొంచెం మంచిగా వచ్చు వంటలు అన్నీ. సో మొత్తం అంతా మిక్స్ చేసుకొని చేస్తున్నాం అందరం కలిపి. వీళ్ళు క్యాబేజీ పకోడీ చేస్తే నేను ఏం చేయాలో తెలియక నేను హ్యాపీగా వీడియోస్ తీసుకుంటున్నాను. సుమా కూడా ఉండింది అక్కడ. క్యాబేజీ పకోడా కోసం కొంచెం ఏమంటారు గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, కారం, ఇంకా కొంచెం మసాలా ఏమైనా ఉన్నాయనుకో మీ దగ్గర అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే గరం మసాలాని యాడ్ చేసేసి బేసన్ ఉంటుంది కదా, శనగపిండి, అది మిక్స్ చేసి క్యాబేజీ పకోడా అయితే మేమైతే ప్రిపేర్ చేసుకున్నాము. అండ్ పార్టీ టైంకి జస్ట్ స్నాక్స్ పార్టీ మాట ఇవంతా, ఎందుకంటే ఎక్కువగా టైం లేదు మా దగ్గర అందుకు. అండ్ ఇదైతే యమున వచ్చింది. తిను చాలా బాగా రెడీ చేస్తుంది అందరికీ, లైక్ ఒక ఏమంటారు బ్యూటీషియన్ అనుకోండి. దీనికి అన్ని హిడెన్ టాలెంట్స్ చాలా ఉన్నాయి. టాలెంట్స్ తన దగ్గర మంచిగా బ్లౌజ్ వర్క్ అవి ఇవి అన్నీ చేస్తుంది తిను. చాలా చిన్నదే మాకన్నా, బట్ కానీ సూపర్ యాక్టివ్ గర్ల్ మాట తిను. అండ్ నాకైతే జడ వేస్తుంది తను. నాకు చాలా నొప్పి వస్తుంది ఏమన్నా అని చెప్పి అంటున్నా సరే, ఉండక్క కొంచెం సేపు జడ వేసేస్తాను అని అంటున్నాను. ఈ వీడియో అయితే బ్యాక్ సైడ్ నుంచి చెర్రీ క్లిక్ చేస్తుంది. ఇంకా ఫైనల్గా చెర్రీ అయితే నన్ను చూపిస్తుంది అన్నమాట. నా జడ అయితే ఇంకా అవుతూనే ఉన్నింది. నేనైతే సూపర్ హ్యాపీ అబ్బా. సడన్గా అనుకుని సడన్గా స్నాక్స్ పార్టీ పెట్టేసుకున్నాం. కానీ చాలా క్విక్గా ఇలా మెసేజ్ పెట్టగానే మా గ్రూప్ అంతా యాక్టివేట్ అయ్యి గబగబా ఫాస్ట్గా వచ్చేసారు అందరూ. హెల్ప్ చేయడం ఏంటి, పార్టీ అనుకోవడం ఏంటి, అన్నీ ఫాస్ట్గా అయిపోయి. చూసారా, నాకు నేనే తీసుకుంటున్నాను తను ఎలా వేస్తుందా అని చెప్పేసి. జడ అయితే ఫినిష్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ కొంచెం తిని రెడీ అయ్యి వచ్చేసింది కదా ఆల్రెడీ, అందుకు బెనర్జీ వచ్చింది. తన పేరు బెనర్జీ, బ్యాక్ సైడ్ ఉన్న తను. బెనర్జీని యమున కలిపి పకోడా వేస్తున్నారు అనమాట. శ్రావణి కొంచెం రెడీ అవ్వడానికి వెళ్ళింది అనమాట, పార్టీ టైం అవుతుందని చెప్పి. ఇంట్లోపు ఇన్ టైంలో వచ్చేసిన మా పల్లవితో నేను సెల్ఫీస్ తీసుకుంటున్నాను. అండ్ ఇదంతా మన తెలుగు గ్యాంగే, సుమ, సౌమ్య, పల్లవి, నేను రోజా. అండ్ ఇది మీకు తెలుసు కదా మా చెర్రీ మాట. తర్వాత పిల్లలు కూడా అందరూ వచ్చేసారు. రాధా చెప్తుంది అందరికీ సైలెంట్ అని చెప్పి. అసలు పిల్లలందరూ ఒక ఇద్దరు ఉంటేనే గోల ఇంట్లో అనుకుంటే, అంతమంది ఉంటే ఎలా ఉంటారు ఒక్కసారి ఆలోచించండి.
అండ్ చూసారు కదా, కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకొకళ్ళు మొత్తం మొహం నిండా నింపేశారన్నమాట కేకులతోని. మా చెర్రీ కూడా రాసేసింది ఆఖరికి, చూసారా. అండ్ నేను చెప్పాను వద్దు రాయొద్దు అని చెప్పిన, ఇంకా వినలేదు. అదొక ఎంజాయ్మెంట్, అదొక హ్యాపీనెస్ మాట. ఇంకా సరే అని చెప్పి నేను కూడా ఏమి అనలేదు, ఎందుకంటే నేను కూడా అలానే రాస్తారు అందరికీ, మా ఫ్రెండ్స్ బర్త్డేలు అందరికీ వెళ్ళేటప్పుడు. అండ్ ఇదైతే శ్రావణి తీసుకెళ్తుందన్నమాట. ఇంకా అన్నీ సర్వ్ చేయాలి కదా అందరికీ, వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వాలి కదా అని చెప్పేసి ఇంకా ఆ ప్లేస్ కూడా తీసుకున్నారు. ఫాస్ట్గా వాళ్ళే అన్నీ వేసేసి ఇచ్చేసారన్నమాట అందరికీ. ఇది కల్పన అండ్ కల్పన వాళ్ళ బాబు 6. ఇదిగోండి, నెక్స్ట్ అయితే కిచెన్లోకి వచ్చేసాము. ఆ రోజు ప్రిపేర్ చేసుకున్నవి అయితే అవన్నీ గులాబ్ జామున్, క్యాబేజీ పకోడా అండ్ పిల్లల కోసం బ్యాడ్ చిప్స్ అండ్ కేక్, అంతే. ఇదంతా హిందీ వాళ్ళమాట. సో వీళ్ళు వచ్చేసారని చెప్పి వీళ్ళు పిల్లలు కొంచెం మంది వచ్చారని చెప్పి వీళ్ళందరూ ఇక్కడ ఉంటున్నారు. ఇక్కడ అంతా మన గ్యాంగ్ కూర్చున్నారు అంతా. పాపం జోష్నాకి చాలా హెల్త్ బాగాలేదు, బట్ కానీ నా కోసం వచ్చి కొంచెం ఫుడ్లో హెల్ప్ చేసి వెళ్ళిందన్నమాట. ఇంకా మన వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు తినడం. సుమా చూడండి ఎలా చూపిస్తుందో బ్రెడ్ బజ్జీ. అండ్ ఇదేమో శ్రావణి. అండ్ తర్వాత పిల్లలు కూడా అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత జ్యూస్ అదే డ్రింక్ ఇస్తానని చెప్తే, అండి మాకు 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 డ్రింక్ అని చెప్పి అంటున్నారు. సరే అని చెప్పేసి ఇంకా నేను వాళ్ళందరికీ డ్రింక్స్ వేసేసాను. అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. బర్త్డే అయితే చాలా సింపుల్గా అండ్ హ్యాపీగా అందరితో అయ్యింది. ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్. మెసేజ్ చేసిన వెంటనే ఒక్కొక్కరు రియాక్ట్ అయ్యి స్పాట్లో అందరూ వచ్చేసి స్టార్ట్ చేస్తామన్నమాట ప్రిపరేషన్స్. చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు అయితే నాకు. అండ్ అందరూ విష్ చేసినందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్.
ఇదైతే మన గ్యాంగ్తో సెల్ఫీ మాట ఇంకా. అండ్ ఇదేమో చెర్రీ విక్కీ. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఆల్.